నేనిప్పుడు మీకు చెప్పబోయే విషయం తెలిస్తే వాహ్ హ్యాట్స్ ఆఫ్ జగన్ అంటారు. నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే కదా. వాస్తవానికి ఇది చాలా చిన్న విషయం. మహా అయితే ఇదొక ₹1 కోటి కుంభకోణం. కానీ ప్రజలు మాత్రం దీని గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అయితే మన దేశంలోనే జరిగిన భారీ లిక్కర్ స్కామ్ ను మనమంతా మర్చిపోయాం. అదే మన జగనన్న చేసిన ₹1,00,000 కోట్ల చీప్ లిక్కర్ కుంభకోణం. జగన్ చాలా తెలివిగా జోగి రమేష్ ₹1 కోటి కుంభకోణాన్ని వివాదం చేసి ₹1,00,000 కోట్ల కుంభకోణాన్ని మర్చిపోయే ఎత్తుగడ వేశాడు. ఈ ఎత్తుగడలో కూటమి ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. అధికారం కోల్పోయిన తరువాత జగన్ తో పాటు నడిచిన రెడ్లంతా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. కానీ వైసీపీలో సాధారణ నాయకుడిగా ఉన్న జోగి రమేష్ మాత్రం నకిలీ మద్యం తయారు చేసి అమ్మాలని చూశాడా? వినడానికి ఇది నమ్మశక్యంగా అనిపిస్తుందా? అంటే కల్తీ లిక్కర్ విషయం బయటకు రావటం, హుటాహుటిన చంద్రబాబు నాయుడు సిట్ వేయటం, ఆ సిట్ విచారించి జోగి రమేష్ ను అరెస్టు చేయటం